మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మేడేను పురస్కరించుకుని మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ పథకం కింద దాదాపు 46,94,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అయిపోయింది. ఉపాధి హామీ పథకం దాదాపు 46,94,000 కుటుంబాలు, 75,23,000 మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో 24,23 లక్షల పని దినాలు కల్పించాం. 5,10,000 కుటుంబాలకి 100 రోజుల పని కల్పించాం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 10,669 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. అందులో 6,194 కోట్ల రూపాయలు కేవలం వేతనాలకి. ఇందాక సోదరు అంటున్నట్టుగా 150 అంటే గగనం అంటే 350 రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడా లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి. దాంట్లోకి వేతనాలకి 6,194 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం వేతనాలకి.